హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను కుకింగ్ వీడియో ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు బోనాలు స్పెషల్ కాబట్టి బోనాలు వీడియో మొత్తం ఈరోజు అంతా వ్లాగ్ తీస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ బోనాలు. మీరందరూ కూడా బోనాలు చాలా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. బగారా రైస్ ఒకటి నేను కుక్ చేశాను, మిగతా చికెన్ అవి ఇవంతా అమ్మ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడైతే నేను 2 kg రైస్ బగారా రైస్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చుట్టాలు కూడా వస్తారు కదా. సో అందుకనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే కదా. దీంట్లో ఆలు కూడా వేసానండి. ఆలు వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే మనము 2 kg రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఎసరు పోసుకుంటున్నాము. ఈరోజు సండే కానీ మమ్మీ నాన్ వెజ్ తిననమాట. సో అందుకనే మమ్మీకి కూడా పక్కన ఆలు కర్రీ చేస్తున్నాను. ఇక్కడ రైస్కి సరిపడా ఉప్పు వేసుకున్నా. ఒక బాయిల్ వచ్చే వరకు వదిలేసి దాని తర్వాత సోక్ చేసి పెట్టిన రైస్ వేసుకొని మిక్స్ చేసుకున్నా. అప్పటి వరకు మనకి ఇక్కడ ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. బగారా రైస్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. సో అప్పటి వరకు ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు కూడా బోనం తయారు చేశారు. పూజ అయిపోయింది. సో ఇప్పుడు మనము గుడికి స్టార్ట్ అవ్వడం. మా అక్క పిల్లలు వీళ్ళు, మా చెల్లి బోనం ఎత్తుకుందండి ఈసారి. చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారు అందరూ. ఇప్పుడైతే మేము కొన్ని ఫొటోస్ దిగేసి గుడికి స్టార్ట్ అయినాము. గుడికి అయితే రీచ్ అయిపోయాము మేము. ఇది మల్కాజ్గిరిలో ఉన్న టెంపుల్ అండి. మేము ప్రతిసారి ఇక్కడికి వెళ్తాము. రష్ అయితే బాగానే ఉంది. దర్శనానికి కూడా చాలా టైం పట్టింది. అప్పటికే మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చాలా టైం పట్టింది. నక్షత్ర ఇక్కడ చూడండి, మా అక్క కూతురు నక్షత్ర.
ఇక్కడ మనము అందరూ భక్తులందరూ ఇక్కడ బోనం సమర్పించుకుంటారు. ఇక్కడ వీళ్ళని ఏమంటారో తెలియదు, చాలాసేపు సిగం ఉన్నారు వీళ్ళిద్దరైతే. ఆ బ్యాండ్ చప్పులు అన్ని 3 బోనాలు బ్యాలెన్స్ చేసుకుంటా అంతా ఆడితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అక్కడ దర్శనం అయిపోగానే మేము బండ చెరువు దగ్గర ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి కూడా వచ్చాము దర్శనం కోసం. కానీ అప్పటికి లేట్ అయింది. సో ఎందుకో తెలియదు కానీ బోనాల రోజు కూడా లాక్ చేసి పెట్టారు. అయినా బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చాము. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళండి. ఆ టెంపుల్లో అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే అమ్మవారి రూపం కానీ విగ్రహం చాలా బాగుంటుంది. ఆనందబాగ్లో ఉన్న బండ చెరువు దగ్గర కట్టమైసమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. చూడండి, డోర్స్ లాక్ చేసి పెట్టారు. ఇక్కడ అన్ని నాగమ్మ దేవత ఉందన్నమాట విగ్రహాలు. వెనకాల కనిపిస్తున్న చెట్టు మనకి అంటే నాగమ్మ ఒక నాగపాము రూపంలో ఉందన్నమాట ఆ చెట్టు. అందుకనే అక్కడ నిజంగానే అంటే నాగమ్మ విగ్రహం పెట్టాలని పెట్టి అక్కడ పూజలు చేస్తారు. అక్కడ చెట్టుని కూడా నాగమ్మతో కొలిచి అక్కడ బొట్టలో పెట్టి పూజలు చేస్తారు రోజు. చాలా మంచి టెంపుల్ ఇది. ఒకసారి కుదిరితే వెళ్ళి విజిట్ చేయండి. దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. అప్పటికి మా ఇంటి దగ్గర పలారం బండి తీసుకెళ్ళే. సో నైట్ అంతా కూడా చాలా మంచిగా టైంపాస్ అయిపోయింది, ఎంజాయ్మెంట్ అయింది. మీరందరూ కూడా ఈ బోనాన్ని మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో ఈ ఫెస్టివల్ని కింద కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ ఇంకా ముందు చాలా వస్తాయి. కుకింగ్ బ్లాగ్స్తో పాటు ఇలాంటి మంచి వేరే బ్లాగ్స్ కూడా చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ నా వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.